నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, వారి సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు. ఒక లైక్ చేయండి. ఇక వివరణకెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ సీలింగ్ 25,000 వరకు పెంపు. ప్రస్తుతం అయితే 15,000 వరకే ఉన్న సీలింగ్ అయితే పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరో 1 కోటి మందికి పెన్షన్, ఈపీఎఫ్ఓ సన్నాహాలంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. కనీస పెన్షన్ 10,000గా నిర్ణయించాలని చెప్పేసి కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తత్సారం అయితే చేస్తుంది, ఆలస్యం చేస్తుంది. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లు అయితే అన్యాయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకెళ్తే ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల పెన్షన్ పథకంలో ఉద్యోగులను తప్పనిసరిగా చేర్చేందుకు నెల వేతన గరిష్ట పరిమితిని 15,000 నుంచి 25,000 వరకు త్వరలో పెంచాలని ఈపీఎఫ్ఓ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వేతన గరిష్ట పరిమితి నెలకు 15,000 ఉంది. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఉన్న ఈపీఎస్లో ఉద్యోగులు తప్పనిసరిగా చేరేందుకు ప్రస్తుతం ఈ వేతన సీలింగ్ అమల్లో ఉంది. మూల వేతనం 15,000కు మించి ఉన్న ఉద్యోగులు ఈ 2 ఈపీఎఫ్ఓ పథకాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంది. అటువంటి ఉద్యోగులను తప్పనిసరిగా ఈపీఎస్లో నమోదు చేసే చట్టపరమైన అధికారం యాజమాన్యాలకైతే లేవు. మరి ఈ నెల వేతన సీలింగ్ని 15,000 నుంచి 25,000 వరకు పెంచే ప్రతిపాదనను డిసెంబర్, జనవరిలో జరిగే తదుపరి ఈపీఎఫ్ఓ సీబీటీ మీటింగ్లో చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. కేంద్ర కార్మిక శాఖ అంతర్గత అంచనా ప్రకారం వేతన సీలింగ్ పరిమితిని 10,000 పెంచడం వల్ల మరో 1 కోటి మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయని ఓ అధికారి తెలిపారు. మెట్రో నగరాల్లో కింది స్థాయి లేదా మధ్యస్థాయి ఉద్యోగుల నెల జీతం 15,000 కన్నా ఎక్కువగానే ఉన్న కారణంగా వేతన సీలింగ్ని పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీలింగ్ని పెంచడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో భాగస్వాములు అవుతారని వివరించారు. ఇక ఈపీఎఫ్ఓకి సంబంధించి డిసెంబర్, జనవరిలో నిర్వహించే సీబీటీ మీటింగ్లో కనీస పెన్షన్ 10,000 అమలు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించిన ఇక అన్ని సమస్యలను అయితే పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సపోర్టుగా వారి సమస్యలన్నీ ప్రజాప్రతినిధులకు చేరే విధంగా మన ఛానల్ అయితే కృషి చేస్తుంది. మీ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.